హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే క్రోషా కుచ్చు డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను ఎప్పుడు తీసుకున్నట్టే 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. ఇలా వన్ సైడ్ ముడి అనేది వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈరోజు మనం యూస్ చేస్తున్న నీడిల్ వచ్చేసి నీడిల్ నెంబర్ 10 అండి, 0.75 mm. మళ్ళీ ఇలాంటి బీడ్స్ అనేటివి యూస్ చేస్తున్నాము. ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ అనేది ఇలా బ్యాలెన్స్ చేసుకొని మనం శారీని ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఈ నాడ్ అనేది శారీలోకి ఇన్సర్ట్ అనేది ఇలా చేయాల్సి ఉంటుందండి. మనం ఇప్పుడు ఇక్కడ ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలి. ఇది వచ్చేసండి సింగిల్ స్టెప్ క్రోషా కుచ్చు అండి. ఇలా మనం ఫస్ట్ 5 చైన్స్ అనేటిది ఇలా వేసుకోవాలి. 5 చైన్స్. ఈ 5 చైన్స్ నీడిల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇది ఎక్కడ వరకు అయితే వస్తుందో మనం ఇలా చూసుకొని ఇలా మనము సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలండి. మళ్ళీ ఒక 5 చైన్ అనేది ఇలా వేయాలి. 4 5 ఇలా వేసుకొని నీడల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనం మళ్ళా దీన్ని ఇక్కడ సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళా మనం ఈ థ్రెడ్ని ఇలా బయటికి లాక్కొని ఇప్పుడు ఈ బీడ్ అనేది ఈ చీరలో ఈ బీడ్ అనేది ఈ నీడిల్లోకి ఇలా ఎక్కించుకున్నాక ఇలా ఈ బీడ్ని బీడ్లోకి వేసుకొని మనం ఈ బీడ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో ఇలా చూసుకొని మనం దీన్ని ఇలా శారీకి సింగిల్ క్రోషే వేసి ఇలా అటాచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ ఇలా 5 చైన్ అనేది ఇలా వేసుకొని మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ ఇది కూడా శారీకి ఇలా అటాచ్ అనేది చేసుకోవాలండి. మళ్ళీ నేను ఇలా 5 చైన్ అనేది వేస్తున్నాను. ఇది కూడా సేమ్ శారీకి ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనం దీన్ని కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఒక 5 చైన్ అనేది ఇలా వేసుకొని ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని దీన్ని కూడా మనం ఇలా అటాచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను మళ్ళీ థ్రెడ్ అనేది ఇలా బయటికి లాక్కొని మళ్ళీ మనం ఒక బీడ్ అనేది మళ్ళీ ఇలా ఎక్కించుకోవాలండి. బీడు ఇలా బీడ్ లాక్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనం మళ్ళీ దీన్ని ఇక్కడ అటాచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ మనము 5 చైన్ అనేది వేస్తున్నాను. 3 4 5 ఇలా 5 చైన్ వేసుకున్నాక మళ్ళీ నీడిల్ని ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ మనం దీన్ని అటాచ్ అనేది చేసుకోవాలి. 1 2 3 4 and 5 ఇలా 5 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇది ఇలా శారీకి అటాచ్ చేసుకొని మళ్ళీ దీని పక్కన ఇంకొక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకొని మనం ఇప్పుడు 2 చైన్స్ అనేది ఇలా వేసుకొని థ్రెడ్ని ఇలా కట్ చేసేయాలి. అప్పుడు ఇది అనేది ఫస్ట్ స్టెప్ అనేది మనకు ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో సేమ్ అదే ప్లేస్లో మనం ఎక్కడైతే నాడ్ వేసామో అండి మళ్ళీ చీరకి మనము ఎక్కడైతే నాడ్ వేసామో అదే ప్లేస్లో మనం ఒక నాడ్ అనేది ఇలా వేసుకోవాలండి. సింగిల్ క్రోషే ఇలా వేసుకొని 5 చైన్స్ అనేటివి
ఇలా వేయాల్సి ఉంటుందండి. మనం ఎక్కడైతే 5 చైన్ వేసి ఇక్కడ సింగిల్ క్రోషే వేసామో సేమ్ అదే ప్లేస్లో మనం ఇంకొక సింగిల్ క్రోషే అనేది వేయాలి. ఇలా వేసి మళ్ళీ మనం ఇక్కడ 5 చైన్ స్పేస్ ఏదైతే ఉందో అండి అందులో ఒక మనము సింగిల్ క్రోషే వేసాము, అక్కడ ఒక సింగిల్ క్రోషే వేసి ఈ 5 చైన్ స్పేస్లో మనం ఒక సింగిల్ క్రోషే అనేది వేయాలండి. ఇప్పుడు నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ మనం ఈ బీడ్ బ్యాక్ సైడ్కి ఇలా థ్రెడ్ వస్తుందండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ థ్రెడ్లో మనం ఒక డబుల్ క్రోషే అనేది ఇలా డబుల్ క్రోషే అనేది వేయాలండి ఈ బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్కి. మళ్ళీ ఇప్పుడు నేను ఇలా 2 చైన్స్ అనేటిది 2 కాదండి 3 చైన్స్ ఇలా వేసుకొని మనం ఎక్కడైతే డబుల్ క్రోషే వేసామో దాని బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకొస్తే ఇది ఒక పికాట్ అవుతుందండి. మళ్ళీ మనం నీడిల్ పైన 3 థ్రెడ్స్ తీసుకోవాలి. ఇలా మనము త్రిబుల్ క్రోషే అని ఫస్ట్ మనం డబుల్ క్రోషే వేసాం కదా, ఇప్పుడు త్రిబుల్ క్రోషే అనేది చేయాలండి. నీడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ తీసుకోవాలి, మళ్ళీ 2 దాంట్లోకి నుంచి 3 టైమ్స్ అనేది తీయాల్సి ఉంటుందండి. దాన్ని త్రిబుల్ క్రోషే అంటారు. నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను 3 చైన్స్ అనేటివి వేస్తున్నానండి. ఎక్కడైతే మనం త్రిబుల్ క్రోషే వేసామో దానికి చుట్టుకొని మనం ఇలా సింగిల్ క్రోషే అనేది వేయాలి. నీడిల్ పైన ఒకసారి థ్రెడ్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలి. ఇప్పుడు నీడిల్ పైన థ్రెడ్ వచ్చింది కదా, దీని లోపలికి వెళ్ళి మనం ఇంకొక థ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు టోటలీ మనకి నీడిల్ పైన వచ్చేసి మనకి 4 థ్రెడ్స్ వస్తాయండి. ఒకసారి రెండిట్లోకించి మళ్ళీ రెండోసారి ఇంకో రెండిట్లోకించి మూడోసారి ఇంకో రెండిట్లకి, దీన్ని త్రిబుల్ క్రోషే అంటారండి. ఇలా దీంట్లో మనము వచ్చేసి 10 త్రిబుల్ క్రోషేస్ అనేటిది ఇలా వేసుకోవాలండి. ఇది 10th త్రిబుల్ క్రోషే అండి. ఇలా త్రిబుల్ క్రోషే 2లోకించి రెండోసారి, ఇది మూడోసారి ఇలా తీసి మళ్ళీ మనము ఇలా 3 చైన్స్ అనేటిది ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఈ త్రిబుల్ క్రోషే చుట్టుకొని మనం ఇలా సింగిల్ క్రోషే అనేది వేయాలండి. వేసి మనం ఎక్కడైతే 5 చైన్ స్పేస్ అనేది వేసామో అందులో ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలి. మళ్ళీ మనం ఎక్కడైతే సింగిల్ క్రోషే వేసామో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ సింగిల్ క్రోషే అనేది వేయాలండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 5 చైన్ అనేది వేస్తున్నాను. 5 వేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 5 చైన్ స్పేస్లో నేను ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసి మళ్ళీ నేను ఇలా త్రిబుల్ క్రోషే అనేది ఈ బీడ్ బ్యాక్ సైడ్ ఏదైతే థ్రెడ్ ఉంటుందో ఆ బ్యాక్ సైడ్లో నేను ఇలా త్రిబుల్ క్రోషే అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నేను త్రిబుల్ క్రోషే అనేది ఇలా వేసి మళ్ళీ నేను ఇలా 3 చైన్స్ అనేటిది ఇలా వేస్తున్నానండి. వేసి ఈ త్రిబుల్ క్రోషేని ఆనుకొని దీని చుట్టూ మనము ఇలా సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలి. మళ్ళీ నీడిల్ పైన ఇలా 2 టైమ్స్ థ్రెడ్ తీసుకొని ఇందులోకి వెళ్ళి మళ్ళీ థ్రెడ్ని లాక్కుంటే నీడిల్ పైన 4 థ్రెడ్స్ వస్తాయి కదా. 2లో నుంచి ఒకసారి ఫస్ట్, మళ్ళీ రెండోసారి 2లో నుంచి, థర్డ్ టైం కూడా 2లో నుంచి మళ్ళీ 1 2 and 3 ఇలా వేసుకొని మళ్ళీ దీన్ని ఆనుకొని మనము ఇలా సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను మీకు టాజిల్ కట్టి నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చుంటుందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ డిజైన్ అనేది నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేస్తూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఈ డిజైన్ నచ్చుంటే మీకు అందరికీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్తో షేర్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.